అయింది, బీజేపీ అంటే దాని స్ట్రెంత్ ఏంటి, ఎన్ని రాష్ట్రాల్లో మనం గవర్నమెంట్లో ఉన్నాం, ఈరోజు మనం ప్రపంచంలో లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ బీజేపీ ఎట్లా ఎదిగింది. ఈరోజు బీజేపీలో వేరే పార్టీలో లీడర్లు ఫ్యామిలీసే, కానీ బీజేపీలో ప్రత్యేకత ఏంటంటే కార్యకర్తే లీడర్, క్యాడర్ ఈజ్ లీడర్, లీడర్ ఈజ్ క్యాడర్. బూత్ అధ్యక్షుడు కూడా రాష్ట్ర ప్రధానమంత్రి అయ్యే అవకాశం కేవలం బీజేపీలోనే ఉందని చెప్పడానికి ఈ ప్రజెంటేషన్ ఉంది. దయచేసి అందరూ ఇక్కడ నిలబడే వాళ్ళందరూ యూత్, మీరు ఖాళీ భారతదేశం అంటే బీజేపీ, ఆ వ్యత్యాసం కేవలం బీజేపీలో ఉంటుంది. నెక్స్ట్ వీడియో ప్లే చేయండి. నేను ఏమి ఇచ్చాను ఈ బీజేపీ పార్టీ నెక్స్ట్ మరియు సెల్ఫ్ లాస్ట్, ఈ అంశాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 27 అంటే మీ జనరేషన్ కొరకు ఒక 5 పంచప్రాణ్ మనకు చెప్పడం జరిగింది. అదే ఏంటంటే మనం 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల వరకు భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి. నెంబర్ 2, బానిసత్వ స్లేవ్ మెంటల్ నుంచి మనం విముక్తి కావాలి. నెంబర్ 3, వారసత్వం అంటే మన యొక్క సంస్కృతి మీద సగర్వంగా ఉండాలి. 4, ఏకత్వం అండ్ సాలిడారిటీ. అండ్ 5, కర్తవ్యం. ఈరోజు అందరికొరకే తెలుసు, గతంలో రాజ్ ఘాట్ అని ఉండేది, రాజ్ పత్ ఉండేది, కానీ ఈరోజు అంతా కర్తవ్య పత్, అదే మన స్పెషాలిటీ. నెక్స్ట్ ఈరోజు మీ అందరం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క 2047 అమృత్ కాల్ లక్ష్యం చేరుకోవాలంటే జంజీ ప్రత్యేకంగా యువత ఈరోజు జాయిన్ అవుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యువత మరియు మహిళలు, అదేవిధంగా పర్యావరణము అండ్ బెస్ట్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ మన యొక్క చతుర్మంత్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీ ఒక్కటి తెలవాలి మన గర్వం. మనం విదేశముఖలు, ఇస్లామిక్ దేశాలు మరియు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేయమందుకు ప్రపంచంలో మన జీడిపి, ప్రపంచం మొత్తంలో జీడిపి మనం 30%. అంటే మనం ఐక్యమత్యం లేకుంటే ఏమవుతుందో ఇది ఉదాహరణ. ఒక 1000 సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచంలో సంపద ఎంత ఉంది. అదేవిధంగా అనేక తక్షశిల, నలంద యూనివర్సిటీ, గ్రామ స్వరాజ్యం, యోగా, ఆయుర్వేదం, అదే వేదాలు, ఉపనిషత్తులు, సోమనాథ్ వంటి అద్భుతమైనటువంటి దేవాలయాలకు భారతదేశం ప్రతీక. భారతదేశం ప్రతీక. దురదృష్టవశాత్తు అటు ఇస్లామిక్ ఇన్వేషన్స్ తర్వాత బ్రిటిష్ ఇన్వేషన్ తర్వాత స్వాతంత్రం వచ్చే వరకు మన జీడిపి 3% పడిపోయింది. 3%, 30% నుంచి 3% పడిపోయింది. వెనుకబడ్డ దేశంగా మారింది. ఇది ప్రధాన కారణం మనకు రాజకీయ ఐక్యత లేక, మనకు ఏకత్వం లేక జరిగిందని ఈ అంశం. అందుకొరకే మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ దేశం గురించి ఆలోచిస్తుంది. ఈ అంశాన్ని ముఖ్యంగా యూత్ గమనించాలని నా యొక్క విజ్ఞప్తి. నెక్స్ట్ ఈరోజు నెహ్రూ పుణ్యం అంటూ మనకు వచ్చిన సమస్యలన్నీ నెహ్రూ వల్ల. ఈరోజు నెహ్రూ వల్ల మనకు భారతదేశం అఖండ భారతదేశం విభజన అయింది. నెహ్రూ వల్ల మన పక్కలో బల్లంలాగా అటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశ్ అయింది. నెహ్రూ వల్ల మనము ఇండస్ వాటరు మనం ఏదైతే ఉందో ఆ యొక్క 80% వాటర్ని నెహ్రూ పుణ్యం అంటూ మనం కోల్పోయాము. అదేవిధంగా సెంట్రల్ ఏషియాలో అటు రష్యాకు లేకుంటే సెంట్రల్ ఏషియాకు మన కరకరం ద్వారా ఏదైతే కనెక్షన్ ఉండదో నెహ్రూ పుణ్యం అంటూ నెహ్రూ వేరే దాంట్లో బిజీ ఉంటే దాంట్లో మనం నష్టపోయినాం. అదేవిధంగా నెహ్రూ పుణ్యం అంటూ బెలూచిస్తాను ఆ రోజు భారతదేశంలో కలుస్తామంటే మాకొద్దు మీరొద్దని వదులుకొని ఈరోజు అనేక ఖనిజ సంపద మనకు నష్టమైందంటే అది నెహ్రూ పుణ్యం. అదేవిధంగా నేపాల్ మన దేశంలో కలుస్తుందంటే ఆ దొరవారు కలవలేయలే, అది నష్టం. అదేవిధంగా టిబెట్ చైనా ఆక్రమిస్తే వాళ్ళకు కనీసం ఒక అబ్జెక్షన్ తెలపకుండా దారదత్తం చేసినటువంటి ఘనత నెహ్రూది. అదేవిధంగా చిత్తగంజ్లో బంగ్లాదేశ్లో 98% హిందువులు బౌద్ధులు ఉంటే దాన్ని బంగ్లాదేశ్కి అప్పగించినటువంటి గొప్పతనం మన గ్రేట్ నెహ్రూది. అదేవిధంగా ఈరోజు చికెన్ నెక్క కానీ మనకు
ఏదైతే యునైటెడ్ నేషన్లో పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో సీట్ తీసుకోండి భారత్ కంటే మాకొద్దున భయ్ చైనాకి ఏమని చెప్పినటువంటి ఘనత మన నెహ్రూ గారిని. దాని వాయిదా పుణ్యమాటు దాదాపు 15 బిలియన్ 15 బిలియన్ కిల్డ్ డ్యూరింగ్ పార్టీషన్. మీకు తెలియదు, 1.5 కోటి మంది చంపబడ్డారు నెహ్రూ దయ వల్ల. నెక్స్ట్, ఈరోజు అన్ని మన సమస్యలకు టెర్రరిజం కానీ, ఇన్వేషన్స్ కానీ, అక్రమ చొరబాట్లు కానీ, మనకు జాలి నోట్లు కానీ అన్నిటికీ సూత్రధారి ఎవరంటే నెహ్రూ వారి కుటుంబం. నెక్స్ట్ వీడియో ప్లే వల్ల ఇస్లామిక్ పాలన వల్ల బెంగాల్లో 30 లక్షల మంది చనిపోయారు. అన్నం లేక, గంజి లేక. ఈరోజు మీకు తెలియదు, మనం గతంలో చేసినటువంటి తప్పుల వల్ల జరిగింది. ఆ అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నా. చప్పట్లతో స్వాగతం పలకండి. ఈరోజు ఆ రోజు దేవుడు మొత్తం దేశాన్ని పాకిస్తాన్ కమ్మేస్తుంటే ఆ రోజు అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అది కాంగ్రెస్ వదిలిపెట్టి నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్, మారథాన్, షార్ట్ డిస్టెన్స్ రన్నర్ కాదు. మీ జీవితంలో కూడా ఇది ఆదర్శం కావాలని నా యొక్క విజ్ఞప్తి. నెక్స్ట్, కలిపి మనకు జనరల్ సంఘ్ ఆవిర్భావం చేయడం జరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ అయితే కుటుంబాల పాలన, కానీ బీజేపీ దేశం, కల్చరల్ నేషనలిజం, ఒక దేశం ఒక చట్టం, అదేవిధంగా విదేశీ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయం, భారత్ పీఓకి ఎట్టి పరిస్థితుల్లో భారత్ గెలవాలి, అదేవిధంగా కల్చరల్ నేషనలిజం, అది బీజేపీ ఎజెండా. పాలిటిక్స్ లాస్ట్ కానీ కంట్రీ ఫస్ట్. మీరు కూడా కొత్తగా వచ్చే జనరేషన్ గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి. నెక్స్ట్, తదుపరి రథయాత్ర తర్వాత మనకు ఆ ఇద్దరి యుగం తర్వాత వచ్చింది అద్వానీ మరియు వాజ్పేయి గారి యుగం. వారి యుగంలో ప్రత్యేకత ఏంటంటే అద్వానీ గారు చాలా ఫెరోషియస్ లీడర్, మాస్ లీడర్. ఆ వాజ్పేయి గారు క్లాస్ లీడర్. మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎప్పుడు ఒక క్లాస్ లీడరు, ఒక మాస్ లీడర్ కాంబినేషన్లో ఉంటారు. అదేవిధంగా మంచి పరిపాలన, అటు రథయాత్ర, మంచి వక్త, మంచి పరిపాలన. ఈరోజు బీజేపీ ఈ దశకు రావడానికి కారణం ఒక వ్యక్తిది కాదు, లక్షల కోట్ల మంది కార్యకర్తల ఫలితం, కష్ట ఫలితమే ఈరోజు 20 రాష్ట్రాల్లో మన ప్రభుత్వం ఉంది. నెక్స్ట్, బీజేపీ సైన్యానికి, కాషాయ సైన్యానికి చప్పట్లతోని వారికి అభినందన తెలియజేయాలని మా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాలిటిక్స్, డైనాస్టిక్ పాలిటిక్స్, అపీస్మెంట్ పాలిటిక్స్ బొందబెట్టి వాజ్పేయి గారు, బీజేపీ కలిసి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మొదలైందని ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. నెక్స్ట్, ప్రభుత్వానికి వదులుకున్నారు వాజ్పేయి, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అదే బీజేపీ ప్రత్యేకత. ఆ యొక్క ప్రత్యేకతతోనే మనం ఈరోజు 56 ఇంచుల ఛాతి పెట్టుకొని మనం బలంగా తిరుగుతున్నాం. అదే ఈరోజు నేషనల్ హైవేస్కు పునాది వాజ్పేయి గారు. అదేవిధంగా గొప్ప వక్త, కూటమి, ప్రగతి, అంత్యోదయకు వాజ్పేయి గారు బీజం వేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెక్స్ట్, जो राम से लड़ेगा वो मरेगा, जो राम से लड़ेगा वो मरेगा. నెక్స్ట్, ఒక సర్పంచ్ పదవి వదులుకోవాలంటే కష్టమవుతుంది, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ వదులుకోవాలంటే కష్టమవుతుంది, ఓ మున్సిపల్ చైర్మన్ పదవి వదలాలంటే కష్టమవుతుంది. కానీ మన బీజేపీ, మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు. కావాలంటే ఒక్కళ్ళని కొనటం పెద్ద కష్టం కాదు. అది మన యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం, పవర్ఫుల్గా వస్తాం. నెక్స్ట్ వచ్చింది అమిత్ షా, మోడీ గారి యుగం. తర్వాత వచ్చింది మోడీ, అమిత్ షా యుగం. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే క్రమశిక్షణ, మైక్రో మేనేజ్మెంట్, సోషల్ మీడియా, కఠినమైనటువంటి నిర్ణయాలు. మనకు పాలిటిక్స్ ఆఫ్ టైం కాదు,
మోడీ అమిత్ షాకు పాలిటిక్స్ హాఫ్ టైం కాదు, 9 hours కాదు, 24 hours, 7 days a week. అది బీజేపీ ప్రత్యేకత ప్రస్తుతం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్ పొజిషన్కు కష్టాలు స్టార్ట్ అయినాయి 2014. అప్పుడు నేను కూడా మోడీ గారు ఉండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ వర్క్, లైఫ్లో కానీ పార్టీలో కానీ. ఎవరైతే బిలీవ్ చేస్తారో ఒక్కడు సింగిల్గా వస్తారు, సింగిల్గా వస్తే ఎండిపోయి పడుకుంటారు. ఎప్పుడు గ్రూప్గా రావాలి, టీమ్గా రావాలి. ఈ సింగిల్గా వస్తారనేసి డైలాగ్ పక్కన పెట్టాలి. అడగను ఒక్కటి, మోడీ గారు ప్రత్యేకత 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా మీరు ఏం చెప్తారో చాలామంది వేరే చెప్తారు, కానీ నేను ఒకటి చెప్తాను. అదేంటంటే నెక్స్ట్ ఎవరు అడ్డం వచ్చినా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, పాకిస్తాన్ కానీ ఆ డైలాగ్ రా ఉంటుంది. నెక్స్ట్ అనేక కారణాలకు ప్రధానం కరప్షన్. 5,45,000 కోట్ల బడ్జెట్. ఒకసారి ఆలోచించండి, 5,45,000 కోట్ల బడ్జెట్ మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రవేశపెట్టాడు, ఖర్చు పెట్టాడు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ కరప్షన్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ కరప్షన్. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ ద బీజేపీ. నెక్స్ట్ మోస్ట్ యాక్యురేట్, ద చీపెస్ట్ ఈస్ ద బ్రహ్మోస్. మేడ్ ఇన్ ఇండియా, బ్రహ్మోస్ మేడ్ ఇన్ ఇండియా. అది మోడీ గారు. ఇంకొకటి దేవాలయాలు కడుతున్నాం. గజనీ గతంలో 17 సార్లు మన సోమనాథ్ మందిర్ని కూలగొట్టాడు. అది గజనీ ప్లేస్లో మనం రామాలయాన్ని, దేవాలయం కట్టాం. మెంబర్స్ 2 కోట్ల మంది. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా, పొలిటికల్ పార్టీ ఇంత మెంబర్షిప్ లేదు. అది మన బీజేపీ ప్రత్యేకత. మనం పార్టీ మెంబర్స్ కాదు, దేశ నిర్మాతలు. బీజేపీ కార్యకర్తలందరూ దేశ నిర్మాతలు. నెక్స్ట్ పార్టీలో సాధ్యం కాదు, ఇట్ ఈస్ ఓన్లీ పార్టీ బీజేపీలో సాధ్యం. నెక్స్ట్ ఇదెవరు? నెక్స్ట్ ఒక ఈరోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జాయినింగ్స్ పరంపరలో భాగంగా ఇవాళ మన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో తుర్కెంజాల్ గ్రామం మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు డివిజన్ ఏర్పడింది. ఈ డివిజన్ నుంచి రాజయ్య గారు, సురేష్ గారు పార్టీలో చేరడం ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, పూజ్యులు, మన తెలంగాణ రాష్ట్ర రథసారథి, మనకందరికీ మార్గదర్శకులైనటువంటి మన ఎన్ రామచంద్రరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మనకందరికీ భీష్మ పితామహుడు అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన యొక్క భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు, మాజీ ఎంపీ అయినటువంటి డాక్టర్ నరసయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా చేయకుండా పేదయాపన చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. కావున ఈ రోజు అటువంటి ఈ కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు విసిగి వేసారి మన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇప్పుడు మన సురేష్ గారిని రావాల్సిందిగా
చేస్తున్నా. ఎందుకంటే అది బీజేపీ చరిత్ర కాదు, భారతదేశం యొక్క చరిత్ర అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. భారతదేశం యొక్క చరిత్ర అది. కాబట్టి ఈ చరిత్రను రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు, ఈ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సైనికంగా ఉండి సైద్ధాంతికమైన విషయాల పట్ల నిబద్ధతతో ఉండి బీజేపీ సైనికంగా ఉండడమే నిజమైనటువంటి కార్యక్రమం నేను భావిస్తా ఉన్నా. నేను ఎక్కువగా మాట్లాడను, నేను ఫ్లైట్ వెళ్ళాలి కాబట్టి రెండే విషయాలు చెప్తాను. భారతీయ జనతా పార్టీ నీతి నిజానికి మారుతారు, నైతిక విలువలకు మారుతారు, పూర్తి అవినీతి నిర్మూలించేటువంటి ఒక 0% మారుతారు. కానీ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలు చాలా నశించిపోతున్నాయి. అవినీతి పరాకాష్ట పెడుతుంది, అవినీతి లేని దగ్గర కూడా పనిచేయడం లేదు. అందువల్ల ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైంది. కాబట్టి దయచేసి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించి అనేకమైన ఉద్యమాలు చేయడమే బీజేపీని తెలంగాణలో ముందు పెట్టమని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చివరిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మాటలు వేరు, చేతులు వేరు, చెప్పడం వేరు, చేయడం వేరు. ప్రత్యక్షంగా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అందువల్ల ప్రత్యామ్నాయం అనేది బెంగాల్ తర్వాత తెలంగాణ బీజేపీ జెండా అని గ్రామానికి చెప్పాలని మనం చేస్తున్నాం. బసవరాజ్ పార్టీలో చేయడం చాలా సంతోషం. అందరూ కూడా సభ్యులుగా ఆయన గ్రామాల్లోకి వెళ్ళి విద్యార్థులకు ఉన్నటువంటి విద్య విషయంలో, నీటి విషయంలో, భూమి యొక్క ఉన్నటువంటి సామాజిక విషయంలో కృషి చేస్తున్నటువంటి ఒక సామాజిక నాయకుడు బసవరాజ్ సురేష్ గారిని భారతీయ జనతా పార్టీలో నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఇంకా అనేక మందిని బీజేపీలో చేర్పించి నెక్స్ట్ జెండా ఇబ్రాహీంపట్నంలో వేయాలని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. ఇబ్రాహీంపట్నంలో జెండా వేయాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలా. తెలంగాణలో నా ఒకటే ఆశయం, తెలంగాణలో బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావాలని మన లక్ష్యంగా మనం పెట్టుకోవాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి బూర నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై భారత్ మాతాకి వందే వందే వందే. బీజేపీ బీజేపీ. కొంచెం క్లాస్ డౌన్ చేయండి. ఈరోజు రంగారెడ్డి రూరల్ జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కరంజాన్ మున్సిపాలిటీలో బసవరాజ్ సురేష్ గారు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్, మరి వారితో పాటు 300 మంది యువకులు, ఐటీ ప్రొఫెషనల్స్ మరియు అనేక సామాజిక కార్యక్రమంలో ఈ గత 4-5 సంవత్సరాలుగా చురుగ్గా తమ సొంత డబ్బులతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశం కొరకు, ధర్మం కొరకు, డెవలప్మెంట్ కొరకు సామాజిక సేవ చేస్తున్న బీజేపీలో చేస్తేనే ఇంకా సార్థకత దక్కుతుందని ఈరోజు వారి బృందాలు రావడం జరిగింది. వారికి ఈ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే జిల్లా అధ్యక్షులు రామ్గోపాల్ గారికి, మరి భాష గారికి, నర్సన్నకు, కిషోర్కు, దయానందకు, అదేవిధంగా రేపు ప్రతాపన్నకు, మన అంబే శ్రీరాముడు, అశోక్ గారికి, రచరెడ్డి గారికి, మన ఈ యొక్క మున్సిపాలిటీ ప్రిన్సిపల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, రవీందర్ గారికి, ఇంకెవరు అంజనకు, పొట్టిరాము గారికి, ఇంకెవరు పేరు మర్చిపోతారు భావించారు. మన జనరల్ సెక్రటరీ నారాయణ యాదవ్
చాలా కష్టపడ్డాడు. దేవేందర్ గారికి, మా చెల్లెలకు, మరి మాజీ అధ్యక్షుడు నరసింహరావుకి, నా కౌన్సిలర్ శ్రీలత, రమేష్ నిత్య యువకుడు రమేష్ గారికి, మరియు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇది ఏం చెప్పాలో ఆల్రెడీ చెప్పాను. ఇది ఏం చెప్పాలో ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ వ్యతిరేకులు, దేశద్రోహ వ్యతిరేకులు డైరెక్ట్గా ఎదుర్కోలేక అడ్డదారిగా ఇంటర్నెట్ పేరు పెట్టుకొని, సోషల్ మీడియా పెట్టుకొని రావడం జరుగుతుంది. 2 రోజుల్లో కూలిపోతుంది. నా దేశం ఒకటే విజ్ఞప్తి ముగించే ముందు, వచ్చే యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 ఖచ్చితంగా 3 మనం కైవసం చేసుకుంటే నెక్స్ట్ అసెంబ్లీలో జెండా పాత్ర తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న సభాధ్యక్షులు జై శ్రీరామ్. ముందుగా ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలు, రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు గారికి, అలాగే నా గురువు గారు మెంటర్ ఎక్స్-ఎంపీ భువనగిరి భూల నరసింహరావు గారికి, అలాగే వేదికలను నిర్వహించిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు, లీడర్స్ అండ్ ఆల్సో ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, నేను 2001లో అందరిలాగా ఒక కంప్యూటర్ డిగ్రీ పట్టుకొని జేబులో కొన్ని డబ్బులు, గుండె నిండా ఎన్నో ఆశలు వచ్చి హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు తెలిసింది మనం నేర్చుకున్న అకాడమిక్స్కి ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్కి చాలా అసంతృప్తి లేదు. మనము చాలా అప్గ్రేడ్ కావాలి. ఎంతో హార్డ్షిప్తో, ఎంతో ప్రయాసతో నేను ఒక జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడే అనుకున్నాను, నాలాగా అందరూ కష్టపడుతూ నేను అందరికీ స్ఫూర్తి ఇవ్వాలి అని ఒక్కరితో స్టార్ట్ చేశాను. కెరీర్ గైడెన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలా 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 చేస్తూ నా ఎంతో చాలా మంది నడుస్తూ ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంటే కాదు, గ్రామీణ యువతకు స్ఫూర్తినిస్తూ వాళ్ళను కాన్ఫిడెన్స్ నింపుతూ మేము స్కూల్స్లో స్టడీ మెటీరియల్ ఇవ్వడము, స్కూల్స్లో స్కాలర్షిప్స్ ఇవ్వడము, తెలంగాణలో స్కూల్స్లో కలుషితమైన వాటర్, ఈవెన్ మిషన్ భగీరథ వాటర్ అంటారు, టీడీఎస్ చూస్తే కలుషితమైన వాటర్ ఉంది. అలాంటి స్కూళ్ళల్లో ఆరో ఫిల్టర్స్ ఇవ్వడము, చలివేంద్రాలు, వాటర్. మా టీం నిజంగా రియల్లీ అప్రిషియేట్ మై స్ఫూర్తి ఫౌండేషన్. మీరందరూ నాతో నడిచినందుకు, ఇతరులు వచ్చినందుకు. గత 5 సంవత్సరాల్లో 3,76,000 కోట్లు తెలంగాణకు పంపించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్టార్ట్అప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, పిఎం కౌశల్ కానీ, ఈ పథకాలన్నీ ఎక్కడ పోతున్నాయి? మా యువకులకు చేరుతున్నాయో అని మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ పోతున్నాయి? నా కొడుకుకి నేను 5,000 ఒక పాకెట్ మనీ ఇస్తాను అంటే డాడీగా. వాడు ఆ టైంకి వచ్చేసరికి డాడీ నాకు 5,000 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ ఈరోజు పెద్ద డాడీ ఎంత ఇస్తున్నాడు, మోడీ గారు ఎంత ఇస్తున్నారు, మీరు డిమాండ్ ఎందుకు చేయట్లేదు? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని అందరినీ పక్కదారి పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఈరోజు చూశారు, రోజు కాక్రోచ్ పార్టీ అంట. ఓకే, మీరందరినీ ఈ రాజకీయాలు ఏంటంటే మీ మెయిన్ ఫోకస్ లేకుండా కాబట్టి యువత మేలుకోవాలి, యువత జాగ్రత్త కావాలి, యువత వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి. ఇలా తెలంగాణ దురదృష్టం ఏంటంటే మనకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఉన్నాడా? స్కూళ్ళకు స్కాలర్షిప్ రావు. వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవాలంటే కాలేజ్ వాళ్ళు ఫస్ట్ స్కాలర్షిప్ పే చేయండి అంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ టైం రాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నది. సో వీటన్నిటికీ మనం అందరము పోరాడాలంటే ఓన్లీ కేవలం భారతదేశం పట్టుతోనే. ఇంకా మనకు జాతీయ విపత్తు ఉంది, ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్నో దాంట్లో మనం ఇష్టాలు చేయాలో అది ఆలోచించాలని అని కోరుతున్నాను. ఈ అవకాశం జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోగో డౌన్ చేయి, లోగో డౌన్ చేయి. భాయ్ సాబ్
जरा आराम से चलो लेट्स स्टार्ट అంత మనమే కానీ దుర్గంజాల్ ప్రాంతంలో కొత్తగా అయినటువంటి డివిజన్ ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బస్వరాజ్ సురేష్ ఒక ఐటీ ఎంప్లాయీ, వారితో పాటు 200 మంది ఐటీ ఎంప్లాయీస్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణలో యువత భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతూ ఉన్నారు. విద్యావంతులు, చదువుకున్నవారు, యువత, మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పనితీరుని దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూస్తూ ఉన్నారు. కేవలం దేశం కోసం నిరంతరంగా పనిచేసినటువంటి వ్యక్తి, అవినీతి రహితమైన పరిపాలన అందించేటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా, యువత అంతా కూడా, జన్జీ అంతా కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్న విషయాన్ని చూశారు. లక్షలాది కోట్లాది ప్రాజెక్టులతో కమిషన్లు తీసుకున్న తర్వాత రాజకీయ దురహంకారంతో బీఆర్ఎస్ని ప్రజలు పక్కకు పెడితే, ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. ఈరోజు కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షలాది కోట్లాది రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం కోసం డిపిఆర్లు పెట్టి వాళ్ళ జేబులు నింపడానికి కానీ ప్రజలు ఒక సంక్షేమం కోసం కాదు. ఈరోజు రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతులు ఒక సంబంధించినటువంటి ఒక వాళ్ళ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు. నిన్న ఒక రైతుకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈ ధాన్యం అమ్ముడు పోకపోతే. ఎందుకు ప్రభుత్వం దీనిపైన నియంత్రణ తీసుకొని రైస్ మిల్లర్స్ని ఈ యొక్క లిఫ్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వానికి రైతు ఒక సమస్య మీద ఒక మామూలుగా ఉంది, వాళ్ళకు చీమ గుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ 16వ తారీఖు రేపు ఏదైతే సోమవారం నుంచి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీ, ఎమ్మెల్సీస్ అందరం కూడా మేము రైతు ఎక్కడెక్కడైతే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మేము అక్కడికి పోతున్నాం. మా మహేష్ రెడ్డి గారి ఫ్లోర్ లీడరు, అదేవిధంగా ఎంపీలందరూ కూడా వారి నేతృత్వంలో మేము అందరం ముందుకు పోయి ఆ ఒక కేంద్రాలను చూసే పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కలిసి బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఒకరి భుజస్తంభం మీద తుపాకీ పెట్టి బీజేపీ మీద కాలుస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ భుజస్తంభం మీద పెట్టి మా మీద కాలుస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ భుజస్తంభం మీద పెట్టి తుపాకీ కాలుస్తూ ఉన్నారు. కానీ బీజేపీ వీళ్ళకి భయపడేది లేదు. బీజేపీ పెరుగుతూ ఉన్నది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 ప్రాంతాల్లో కూడా బీజేపీ మేయర్ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అందుకే ఇంత పెద్ద ఎత్తున యువకులు ఈరోజు బీజేపీని చేరుతూ ఉన్నారు. చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీకి అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అసంతృప్తి ఉంది, వాళ్ళ ఒక పార్టీలో అసంతృప్తి ఉన్నది. ప్రజలు వాళ్ళతో విరక్తి పడి ఉన్నారు. ప్రజలు వారికి ఉత్సాహం ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు, రిటైర్మెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాయకులు కూడా బీజేపీలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా చాలామంది మా పార్టీని చేరుతున్నటువంటి వాస్తవాన్ని మీరు రాబోయే రోజు తొందరగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. విద్యార్థుల ఫ్రీ ఎంబర్స్మెంట్ కానీ ఒక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, అది మేజు మొక్క కావచ్చు, జొన్న కావచ్చు, వరి కావచ్చు, ఇది వెంటనే కొనుగోలు చేయాలి. లాస్ట్ దాన కూడా మేము కొంటామని చెప్పేసి చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీని మీద మాట్లాడలేదు. పైగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలు కూడా మేము కోరుతా ఉన్నాం, ఈ 2 పార్టీలు కూడా నమ్మకండి. నరేంద్ర మోదీ గారి అవినీతి రహితమైన పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారిని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను, బీజేపీకి అవకాశం తెలంగాణలో ఇవ్వండి. తప్పకుండా మీకు అవినీతి రహితమైనటువంటి పాలన, వికసిత తెలంగాణ వైపు, బంగారు తెలంగాణ మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ప్రజలకు ఆశాస్సు ఇస్తాను.